నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మీకేం కాలేదుగా? వెళ్ళు వెళ్ళు. పారిపోవాలని చూడద్దు. సిఐడీలు మొత్తం అంతా కవర్ చేశారు. నువ్వు పారిపోలేవు. హద్దులు దాటేశావు. పరిగెత్తింది చాలు. ఎవరు అడ్డుకండి. వెళ్ళండి వెళ్ళండి. నీకేం కాలేదుగా? లేగో. నాకేమీ కాలేదు. ఒక అతను ఇటు పక్కే వెళ్ళాడు. నన్ను వేగంగా తన్నేసి ఇటు పారిపోయాడు. ఎటో ఎటో ఇటువైపా? సరే. పారిపోయినట్టున్నాడు. కొద్దిగా టార్చ్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో బైక్లో వెళుతున్నారు. రేయ్ ఆగరా! తప్పించుకున్నాడు. సార్, వీడు అమిత్, ప్రొఫెషనల్ రాబర్. చాలా మోసాలు చేశాడు. అమిత్ సూరజ్, మణి, దేవి హత్యలకి ఈ అమిత్కి ఏదో సంబంధం ఉంది. వీడు ఎవడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు? ఫోన్ కాల్స్ అని ప్రైవేట్ నుంచి వచ్చాయి, అందుకే ఇట్ ఈస్ అన్ట్రేసబుల్ సార్. ఎవరి కోసం పనిచేశాడో వాడు కూడా అదే ట్రైన్లోనే ఉన్నాడు. అన్ని విషయాలు చూస్తూ సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. అన్నట్టు సార్, ఈ అమిత్ని పట్టుకున్న వెంటనే అతను నోరు తెరవడానికి ముందుగానే అతన్ని చంపేశారు సార్. ఓ, నాకు ఒక విషయం అర్థం కాలేదు. అభిజిత్ వాష్రూమ్కి వెళ్ళిన అదే సమయంలో ఎదురుగా ఉన్న వాష్రూమ్ నుంచి అమిత్ బయటికొచ్చాడు. ఆ సమయంలో వాడు అక్కడే. అదే సార్, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. సరిగ్గా ఆ సమయంలోనే బాత్రూమ్కి వెళ్తారని తను ఎలా జడ్జ్ చేశాడో నాకు తెలీదు. కానీ నన్ను చంపాల్సిన అవసరం ఏమిటి? అభిజిత్ ఫోర్స్ చేయలేదు. ఒకవేళ ప్లాన్ చేసుంటాడు. ఎవరైనా ఇంకొకరు వాష్రూమ్ వెళ్ళడానికి ప్లానింగ్ ఎలా చేస్తారు? ఇది నా ఉద్దేశం, ఇదంతా మనలో ఉండే కంట్రోల్ ద్వారానే కదా. దీన్ని ఎవరు జడ్జ్ చేయలేరు. కంట్రోల్ గురించి మాట్లాడితే పనికిరాదు. అది ఎంతో దారుణమైన సిచ్యువేషన్. కానీ ప్రాణాలతో బయటపడ్డాను. ఒక దారి ఉంది అభిజిత్. అక్కడ జరిగిన దాన్ని కనిపెట్టానికి ఒక దారుంది. డోస్ కొంచెం ఎక్కువైతే కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఎలా జరుగుంటుంది? కానీ ఎందుకు ఏంటో అర్థం నా కావట్లేదు. బ్లడ్ రిపోర్ట్లో అంతగా ఏమొచ్చిందో చెప్పండి సార్. డైయూరిటిక్ ఇచ్చారు. అది కూడా డోసేస్ చాలా ఓవర్గా ఇచ్చారు. డైయూరిటిక్ బాస్, డైయూరిటిక్ అనేది బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఇస్తూ ఉంటారు. ఇది బాడీలో ఉండే వేస్టేజ్ అలాగే చెడ్డ నీళ్ళని బయటికి పంపిస్తుంది. బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా ఉంచుతుంది. ఒకవేళ హెవీ డోస్ ఇస్తే బ్లాడర్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇమీడియట్గా ఫ్లోని రిలీజ్ చేయాలనిపిస్తుంది. మీకులాగే. ఓ, అందుకు కంట్రోల్ చేయలేకపోతున్నానా? కానీ
ఆ సమయంలోనే మీరు వాష్రూమ్కు వెళ్తారన్న సంగతి అతనికి ఎలా తెలిసింది? అప్రాక్సిమేట్గా బహుశా అమిత్ ఊహించుంటాడు. ఎంత మోతాదులో మనం ఈ డోసు ఇస్తూ ఉన్నామో 10 నుంచి 15 నిమిషాల వరకు మాత్రమే. అంతవరకు తన కంట్రోల్లో ఉంటాడు. ఆ తర్వాత కంట్రోల్లో ఉండడం అసాధ్యం. ఖచ్చితంగా వాష్రూమ్కు వెళ్ళి తీరాలి. నీకు డైరెటిక్ ఎప్పుడు ఇచ్చారని అమిత్కి తెలిసింది. అందుకోసమే వాడు నీ కోసం వాష్రూమ్లో వెతుకుతూ సరే గాని ఆ కెమికల్ ఎలా సార్ నా శరీరంలోకి వెళ్ళింది? ఎలా? అభిజిత్, వాష్రూమ్ వెళ్ళడానికి ముందుగా నువ్వు ఏదైనా తాగావా? ఏదైనా తిన్నావా? నేను ఒక టీ తాగాను. ఒక సమోసా తిన్నాను. సార్, ఇతను ప్యాంట్రీ స్టాఫ్. రైల్వే క్యాంటీన్లో 3 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నాడు. ఇక మరొకతను, ఇతని పేరు హేమంత్, 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మేము అతన్ని ఫాలో చేస్తూ వెళుతున్నప్పుడు ఆ ప్యాంట్రీ మ్యాన్ కింద పడిపోయి ఉన్నాడు. బహుశా టీ ఇచ్చినవాడు కూడా అయి ఉండొచ్చు. మొదట మెయిన్స్ ఆఫ్ చేశాడు, చైన్ లాగి ట్రైన్ నాపాడు, చీకట్లో అమిత్ని కాల్చాడు. ఏయ్, ఎవరిది? ఆగో! కావాలనే అన్ని వస్తువులు కింద పడేసి అందరూ అటువైపు పారిపోతున్నారని మనకు చెప్పాడు. అది మాత్రమే కాదు అభిజిత్, నువ్వు తాగిన టీలోనూ సమోసాలను వీడే డయోరెటికో కలిపుంటుంటాడు. సార్ కానీ ట్రైన్కి బయట మేమెవరో పారిపోవడం చూశాం కదా. అమిత్ని చంపేసి కిన్షు అక్కడే కూర్చొని ఉంటే మరి బైక్లో వెళ్ళాడు కదా, అతనెవరు సార్? దొంగోడు. దొంగ? అమితే దొంగ, వాడు చనిపోయాడు. లేదు దయా, నాకు బాగా గుర్తుంది. అమిత్ నా నుంచి దొంగతనం చేయడానికి ఏం ట్రై చేయలేదు. అవును సార్, తను ట్రైన్ నుంచి నన్ను తొయ్యాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఎందుకు సార్? తన పని దొంగతనం చేయడం మాత్రమే కదా. దొంగతనం చేయడానికి ముందు ఎందుకు తొయ్యాలి? ఏంటి పంకజ్, ట్రైన్కి లోపల దొంగతనం చేయటం ప్లాన్ కాదు, ట్రైన్కి బయట చేయటమే ప్లాన్. అవును సార్, పాత 3 కేసుల్లో కూడా ఖచ్చితంగా అలాగే జరుగుండాలి. ఆ ముగ్గురిని వాలంటీర్గా కిందకి తోశారు. ఎవరో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాతే వజ్రాలని దొంగిలించారు, మనిషి చనిపోయాక, లేదా వాళ్ళని చంపేసి. ఆ ముగ్గురు బాడీలు ఏ చోట దొరికాయో చెక్ చేద్దాం. ఆ మ్యాప్ని తీసుకురండి. సార్, ఇదే ట్రైన్ రూట్స్. అటాక్స్ అన్నీ ఈ ఏరియాలోనే జరిగాయి. అది 2 కిలోమీటర్ల లోపల. దొరికాడు. వీడు ఎవడి కోసం పనిచేస్తూ ఉన్నాడో వాడు అక్కడున్న 2 కిలోమీటర్ల లోపలే. ఆ మనిషి అక్కడే వీడి కోసం వెయిట్ చేస్తున్నాడు. మనిషి బాడీ దొరికిందిగా, అక్కడ 2 విట్నెసెస్ దొరికారు. మనిషి ట్రైన్ నుండి పడ్డం కూడా చూశారు. అంటే వాళ్ళు దొంగ కూడా చూసి ఉండొచ్చు కదా. విశ్వాస్ గురించి ఏమైనా తెలిసిందా? లేదే, ఇప్పుడు కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. వాడితో బ్రేకప్ అని చెప్పావుగా, మరెందుకు టెన్షన్ పడతావు? నీ పనేదో నువ్వు చూసుకో. లేదే, ఇప్పుడంతా తను చాలా అబద్ధాలు ఆడుతున్నాడు. నాకేదో తప్పుగానే అనిపిస్తుంది. రాకీ, రైట్? అవును. మీరు? సిఐడి. ఆ రోజు రాత్రి జరిగిన విషయం గురించి అడగాలి. ట్రైన్ నుండి బాడీ కింద పట్టం చూసావుగా. ఇలా చూడండి, నేను పోలీసులతో అంతా చెప్పేశాను. ఇంకా నన్నేం అడుగుతారు? నువ్వు ఏ రోజు దాన్ని చూసావో ఆ రోజు పక్కనే నువ్వు ఎవరినైనా చూసావా? ఇటు పక్కనే ఎవరైనా ఆ బాడీ పడిపోయినట్టు చూసారా? వాట్? ఏంటి? అంటే ట్రైన్ నుంచి ఎవరు పడ్డారో
అతని దగ్గర ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ ఉంది. వాటిని తీసుకున్నారు. ఆ దొంగని మేము వెతుకుతున్నాం. అంటే మీరు కాస్త ఆలోచించి చూడొచ్చు కదా ప్లీజ్. ఇలా చూడండి, నాకేం గుర్తుందో అంతా చెప్పేశాను. నేను ఆల్రెడీ చాలా స్ట్రెస్గా ఉన్నాను. మళ్ళీ టెన్షన్ పెట్టకండి. చూడండి రాకీ, ప్లీజ్ గుర్తు తెచ్చుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు నైట్ నేను విశ్వాస్ చాలా ఆర్గ్యూ చేసుకున్నాం. సడన్ గా నాకు ఎవరో అర్జునట్టు అనిపించింది. ట్రైన్ నుంచి ఒక వ్యక్తి అక్కడి నుంచి కింద పడ్డం నేను చూశాను. మేం వెంటనే అతని దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాం. ఇంక ఈ విశ్వాస్ ఎక్కడ ఉంటాడో మీరు తన దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తారా? అది తను ఎక్కడున్నాడో తెలీదు. పోలీసులు అక్కడికి వచ్చినప్పుడే తను పారిపోయాడు. ఎక్కడికి పోయాడో తెలీదు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాడి ఇల్లు ఎక్కడా? అయ్యో మా అమ్మా. విశ్వాస్ ఏడి? విశ్వాస్ ఏడి? రాకీ, విశ్వాస్ ఎక్కడా? మీ అందరితో చెప్తున్నాను కదా, విశ్వాస్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఎందుకు విసిగిస్తున్నారు? అంటే వాడు అసలు ఏమైనట్టు? పారిపోయాడా? సార్, విశ్వాస్ ఫోన్ ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళ బాడీలు దొరికాయో అప్పటి నుంచి 3 గంటల తర్వాత. సార్, మా ఇద్దరికి పెళ్ళవలసి ఉంది. కానీ సార్, ఇలా జరిగే అవకాశం లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. మీకు విశ్వాస్ని ఎప్పటి నుంచి తెలుసు? మీ ఇద్దరి మధ్య బంధం ఏంటి? సార్, నేను విశ్వాసు పెళ్లి చేసుకుందామని అనుకున్నాను సార్. కానీ ఏంటి? కానీ కొద్ది రోజుల తర్వాతే చాలా వింతగా ప్రవర్తించాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు నాకు టైం లేదు, అందుకనే ఇలా చేస్తున్నాను. తను అబద్ధం చెప్తున్నాడో నాకు తెలుసు. అందుకనే నైట్ తన్ని ఫాలో అయ్యాను. రైల్వే ట్రాక్లో అతను నిలబడి ఉండడం నువ్వు చూసావు కదా? తను ఎవరో అమ్మాయిని మీట్ అవ్వడానికి వస్తున్నాడని నాకు అనిపించింది. తను చెప్పాడు, నేను ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయడానికి వచ్చాను, ఏ అమ్మాయిని మీట్ అవ్వడానికి రాలేదని చెప్పాడు. ఆ టైంలోనే ట్రైన్ నుంచి బాడీ పడిపోయింది. తర్వాత మీరేం చేశారు? సార్, విశ్వాసే నన్ను పోలీసులకి కాల్ చేయమని చెప్పాడు. కానీ నా ఫోన్లో నెట్వర్క్ లేదు. అందుకనే నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాను. కానీ తిరిగి వచ్చినప్పుడు తను అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. మాకు తెలుసు. అయితే విశ్వాసే ఈ పని చేసుండాలి, అంతే కదా? నీ విశ్వ ఎక్కడో పారిపోయాడు, దాక్కొని ఉన్నాడు. ఎందుకంటే నువ్వు అన్ని నిజాలు తెలుసుకున్నందువల్ల. ప్రెడీ, ఈ విష్ యొక్క ఆఖరి లొకేషన్ ఎక్కడని ట్రేస్ చేయమను. సార్. రాకీ, నువ్వు బయలుదేరచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ విశ్వ నిన్ను కాంటాక్ట్ చేశాడనుకో, వెంటనే నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాచకూడదు. ఓకే? నౌ యూ కెన్ గో. సార్, ఆ ప్యాంట్రీ వాళ్ళు హేమంత్, కిన్షు వాళ్ళని ఇంట్రోగేట్ చేయాలి. కాదు పూర్వి, హేమంత్ని విశ్వాన్ని మనం పట్టుకున్నామంటే ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ మినిటే విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాణ్ణి మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. వజ్రాలు తీసుకువెళ్ళింది వీళ్లే. అలాగని ఆ న్యూస్ వీళ్ళకెలా తెలుస్తుందో మనం తెలుసుకోవాలి. ఇంకా ఆ టీవాడు హత్య చేయాలనుకున్న వాళ్ళకి ఆ కెమికల్ మిక్స్ చేస్తున్నాడే. మూడవది, దొంగతనం ట్రైన్కి బయట జరుగుతోంది. అయ్యో సార్, ఏంటిది ఇలా చేస్తున్నారు? మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. అవసరం ఉంది, అది చాలా ముఖ్యం. ఈ వజ్రాలన్నింటినీ రేపటి లోపల ఎలాగైనా డెలివరీ చేసి తీరాలి. అవును, మీకు మనుషులున్నారు కదా, మీరెందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటారు? ఎందుకంటే మేమెవరూ అంత పెద్ద రిస్క్ చేయదలుచుకోలేదు. లేకపోతే నేనే వెళ్ళాలి. మీకేదైనా అయిందంటే? ఫ్లైట్లో మీరెందుకు వెళ్ళకూడదు? ఫ్లైట్లో డైమండ్స్నే డిక్లేర్ చెయ్యాలి కదా, ఎందుకంటే ఇది ఇల్లీగలు. అది మర్చిపోయావా? అదేంటంటే రోడ్డు వేలు వెళ్ళండి అని చెప్పొద్దు, ఎందుకంటే అందులోనే పెద్ద అపాయం ఉంది. అరే ఏంటి సార్, మీరు ట్రైన్లో మాత్రం సేఫా ఏంటి? అక్కడ కూడా మీ ప్రాణానికి అపాయమే. అది నాకు తెలుసయ్యా, కానీ ట్రైనే బెస్ట్ ఆప్షన్గా నాకు కనపడుతుంది. ఇప్పుడే సిఐడి ఒకడిని చంపారు, ఇంకొకడు ఇప్పుడే తప్పించుకున్నాడు.
అందువల్ల వాళ్ళు ఇమ్మీడియట్లీగా అటాక్ చేస్తారని నాకు నేరుగా అనిపించట్లేదు. మీరు సిఐడికి ఎందుకు చెప్పకూడదు? వాళ్లే వాడిని పట్టేస్తారు కదా. లేదు, మర్చిపోయి కూడా నువ్వు అటువంటి తప్పు చెయ్యొద్దు. నాకు ఈ విషయంలో సిఐడి ఇన్వాల్వ్ అవడం ఇష్టం లేదు. వాళ్ళు నేను ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నానంటే అసలు ఒప్పుకోరు. నేను డిసైడ్ చేసేసా, నేను ఖచ్చితంగా వెళతాను. దట్ ఈస్ ఫైనల్. ఎక్స్ప్రెస్ డిపోచర్ టైం 5 గంటలు ఆలస్యంగా వెళ్తుంది. ప్రయాణికుల అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. $200 కోట్ల కోటీశ్వరుడు కాబోతున్నాడు ఈ కిన్సుక్. బయలుదేరు, భయపడకు, నీకేమవదు. మేమంతా సెట్ చేశాం. వదిలే. సార్ 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 ఆకలేస్తుంది సార్, ఏదో డబ్బంతా ఒకటి లేదు, ఇవ్వండి వెళ్ళు. సార్. తప్పుకో. సార్ ఆకలేస్తుంది సార్. అరే వెళ్ళమ్మా, నీకేమైందే? కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా. వచ్చేసారు ఊపుకుంటూ. సార్ సార్ ఆకలేస్తుంది సార్, ఏదో ఒకటి ఇవ్వండి సార్. పో పో, సార్, పని చూసుకో. సార్. పో. సార్ ఇవ్వండి ఏయ్. సార్. సార్ ఆకలేస్తుంది సార్, సమోసా అన్నా ఇవ్వండి వెళ్ళమని సార్. సార్ చెప్తున్నాను కదా. ఇవ్వండి సార్. చెప్తే సార్ విను. మీరు ఇవ్వండి సార్. సార్ పో. మీరైనా చెప్పండి సార్. వద్దు, డబ్బు ఇవ్వద్దు. ముందు లెగో, ఇక్కడి నుంచి వెళ్ళు. సార్. చెప్తే వినో. సార్ నా పని అదే సార్. 5 రూపాయలకి ఎవరైనా పని చేస్తారా? టీ 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 వేడిగల టీ, వేడైన టీ. టీ తాగుతారా? టీ టీ అండి, టీ అండి, వేడి వేడి టీ అండి. టీ 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 వేడి వేడి టీ అండి. టీ 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 అండి. టీ టీ వేడి వేడి టీ అండి. టీ తాగండి, వేడి వేడి టీ అండి. టీ టీ కావాలా సార్? టీ 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 సార్. సార్ సార్ టీ సార్. సార్ టీ సార్. సార్ సార్ టీ సార్. సార్ సార్ టీ టీ తాగుతారా సార్? టీ వేడిగా ఉన్నాయా? అవును సార్, వేడి వేడి టీ. ఎంతో చెప్పు. 10 రూపాయలు సార్.
టీ 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 కావాలా సార్? టీ 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 అండి, టీ అండి, టీ వేడి వేడి టీ అండి. టీ టీ అమ్మే టీ అతను టీ ఇప్పుడే టీ నన్ను టీ దాటుకుని వేడి వెళ్తున్నాడు వేడి సార్. టీ 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 సార్, టీ 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 సార్, టీ టీ సార్, టీ వేడి వేడి టీ సార్. సార్ ఏదో ఒకటి ఇవ్వండి సార్. చేంజ్ లేదమ్మా. చేంజ్ నేను ఇస్తాను సార్, నా దగ్గర ఉన్నాయి. అరే వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. ఎంత సార్ కావాలి? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. ఇవ్వండి సార్. డబ్బులు లేకుండా ట్రైన్లో ఎందుకు వస్తారు? ఏంటి నీకేమైనా పిచ్చా? టీ 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 సార్, టీ 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 కావాలా సార్? టీ టీ కావాలా సార్? టీ 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 సార్, టీ సార్, టీ సార్, టీ. ఏంటి టీ డబ్బు? తర్వాత ఇస్తాను. తప్పుకో నువ్వు. ఒక్కటి వచ్చుగా. అమ్మా ఎల్లు. డబ్బులు తర్వాత ఇస్తానుగా. టీ 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 కావాలా సార్? టీ సార్ టీ కొని పెట్టండి సార్. సార్ ఒక్క టీ కొని పెట్టండి సార్. టీ 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 తాగుతారా సార్? టీ సార్, టీ టీ కావాలండి. సార్. టీ టీ అండి, టీ. వస్తున్నాడు. ఓకే, సిద్ధంగా ఉండండి, వస్తున్నాడు. మేడం టీ కావాలా? సార్ టీ కావాలా? ఎంత బాబు? 10 రూపాయలు సార్. ఇదిగో తీసుకో. సార్ మీకు టీ? లేదు వద్దు బాబు. తీసుకోండి సార్. సరే సరే సార్, ఇస్తాను. చిల్లరగా ఉంటే ఇవ్వండి సార్, 100 రూపాయలకి చిల్లర లేదు. చిల్లర ఉండు, చూస్తాను. ఒక్క నిమిషం. మీ దగ్గర చిల్లర ఉందా? నా దగ్గర లేదు, 100 రూపాయల నోట్లుగానే ఉన్నాయి. అలాగా? ఇదిగోండి. ఉండు, ఇస్తాను. టీ చాలా బాగుంది. టీ 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 కావాలా సార్? టీ 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 సార్, వేడి వేడి టీ సార్. సార్ వేడి వేడి టీ సార్. సార్ వేడి వేడి టీ సార్ కావాలా సార్? పూర్వి రెడీ. ఎవరన్నా బాత్రూంలోకి వెళ్ళారా? అయ్యయ్యో, ఇలా చూడు బాబు. చెప్పండి సార్. మీరు ఇచ్చిన టీ టేస్ట్గా లేదే, ఎందుకని? లేదా టీ బాగానే ఉంటుంది.
నేనేం అలా చెప్పలేదు. నా పక్కన లావుగా ఉన్నారు కదా, అతనే అలా చెప్పారు. టీలో ఏదో కలిపున్నట్లు అనిపించింది అన్నారు. ఎందుకు అలాగా అన్నారో నాకు అర్థం ఎందుకు కాలేదు. అలా చెప్తున్నారు? తెలియలేదు. ఇదిగో నువ్వే తాగి చూడు. లేదు లేదు తాగు. ఏమీ లేదు. తాగి ఏం చూస్తేనే లేదు. కదా తెలుస్తుంది ఉందా లేదా అని. సార్, చూడు, సార్, వద్దు సార్, డ్యూటీ టైంలో నేను టీ తాగకూడదు సార్. డ్యూటీలో ఉన్నప్పుడు మందు కొట్టకూడదు, కానీ టీ తాగొచ్చు కదా. మీరు టీలో ఏదో కలిపారు. లేదు సార్, వద్దు మీరు సార్. ఊరికే చెప్తున్నారు టీ బాగుండాలని ఏదో కలిపారు అంతే కదా. చూద్దాం చూద్దాం మీరేం కలిపారని. ఏంటి సార్ ఇది? లేదు లేదు, చెయ్యి తీయండి సార్. ఏంటది? చెయ్యండి. ఏంటిది ఇది? ఇది నాకు మందండి. ఏంటిదిరా ఇది? ఇది నా మందండి. నీ మందా? అవును సార్. ఓ మరుందా? అప్పుడు సరే. మందంటే నువ్వు తాగు. లేదు వద్దు సార్, నోరు తెరు. వద్దు వద్దు తాగరా. వద్దు సార్, నోరు తెరు. వద్దు సార్, వద్దు సార్, తెరవరా అంటే. తెరు. వద్దు సార్, వద్దు లేకపోతే నిన్ను పొంట్లోంచి తోసి పారేస్తాను. ఇలా చూడు, తొందరగా చెప్పు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? చెప్పకపోతే నీ ఇప్పుడు ట్రైన్ వచ్చి నేను తోసి పారేస్తాను. చెప్పు చెప్పరా. వద్దు సార్, చెప్పు, ఎవరు చేయమన్నారు? వద్దు సార్. ఎవర్రా నిన్ను చేయమనింది? వద్దు సార్, ఏమీ లేదు. ఎవరు చేయమనలేదా? పదరా పద. అవును సార్, నేను ఫ్రెడీ వాష్రూమ్ బయట ఉన్నాం. వాడు లోపల ఉన్నాడు. ఓకే సార్. సార్, కెన్షు సరెండర్ అయ్యాడు. టైమ్ ఫర్ స్టెప్ 2. ఎవరు? టికెట్ సార్, టికెట్ టికెట్. 2 నిమిషం ఆగండి, వస్తాను. ఇలా చూడయ్యా, ముందు టికెట్ చూపించు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముందు బయటికి రావయ్యా. అయ్యో ఏంటయ్యా నీ గోలా? నెమ్మదిగా బాత్రూమ్ కూడా. ఓ, సార్. ఏంటిది? ఒక మనిషి నెమ్మదిగా బాత్రూమ్ కూడా వెళ్ళకూడదా? ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావు? సూర్యమణి వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నావుగా. ఈ రోజు రాత్రి నువ్వు ఏమి చేయలేవు, ఎందుకంటే ఈ రోజు నీ మనిషిని మేము పట్టుకున్నాం. ఏంటి నా మనిషా? దొంగతనం చేసినవాడా? ఏయ్, ఇంతకు మించి నువ్వు మాట్లాడద్దు. మర్యాదగా నిజం చెప్పు, ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? సార్ సార్, అది వచ్చి నేను ఎవరి కోసమో పని చేయట్లేదు సార్. సార్, నేను దొంగతనం చేయలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. నేను ఒక అమాయకుడిని సార్. సార్, చెప్పేది వినండి సార్. వీడు తెలుసా? వీడెవడని నీకు తెలుసా? వీడే కదరా నీ పార్ట్నర్? వీడే కదరా నీ పార్ట్నర్? లేదు సార్, లేదు సార్, ఇతను ఎవరో నాకు తెలియదు సార్. నేను ఇంతవరకు చూడలేదు సార్. సార్, ఇతను నిజమే చెప్తున్నాడు సార్. ఇతను ఎవరైనా నాకు తెలియదు సార్, అస్సలు తెలియదు సార్. నేను చెప్పేది వినండి సార్. నోరు మీరా, మర్యాదగా నిజం చెప్పు. ఎవర్రా వీడు? నిజం చెప్తాను. దీని వెనక ఎవరున్నారో చెప్పు. నాకు తెలియదండి. నాకు ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి SMS వస్తుంది. SMS వస్తుందా? ప్రైవేట్ నెంబర్ నుంచా? వీడు సూర్యమణి కోసం బాత్రూంలో వెయిట్ చేయకుండా ఉంటే అప్పుడెవరు? ఆయన్ని అటాక్ చేయటం కోసం ఉన్నదెవరు? ఒకవేళ ప్లాన్ మార్చేశారా మనల్ని మోసం చేయటం కోసం? ఓ మై గాడ్! ఫ్రెడీ, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. సూర్యమణి! సార్, పాపం. సార్, సార్, అనవసరంగా వద్దు సార్, వద్దు సార్, వాగారంటే ఈ వద్దు బుల్లెట్ సార్, వచ్చి వద్దు సార్, నన్ను కాల్చకండి సార్. జరగండి, దారి వదలండి. జరగండి, జరగండి. ఏమైంది? జరగండి, కొంచెం జరగండి, వదలండి. మై గాడ్! సూర్యమణి, సూర్యమణి! పౌచ్ కనపడకుండా పోయిందా? మై గాడ్! ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా? పర్వాలేదు సార్. అసలు జరిగిందేంటో చెప్పండి. నేను కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎవరో ఒకరు నా పక్కన హఠాత్తుగా వచ్చి కూర్చున్నారు. చిన్న నీడిల్తో వచ్చి గుచ్చినట్లుగా అనిపించింది. దాని తర్వాత నాకు ఏదీ గుర్తులేదు. వాడు ఎవడో ఒకడు మీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి మీకు మత్తివ్వాలని చూశాడు. ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు కదా? పర్వాలేదు సార్. గుడ్. బట్ ఐఎమ్ వెరీ సారీ. మీ ప్లాను ఫెయిలియర్ అయిపోయింది. లేదు లేదు, అది పెద్ద సమస్య కాదు. మీరేం బాధపడద్దు. మీరు తొందరగా కోలుకోండి. అలాగే అండి. వస్తాను. గుడ్ లక్. అభిజిత్, ప్లాన్ సక్సెస్ఫుల్. అవును సార్,
మేము ఇక్కడే తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. గుడ్. సరే సార్, ఉంటాను మరి. సార్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? విశ్వాస్ నన్ను ఇక్కడికి పిలిచాడు సార్. హెల్ప్ కావాలని అడిగాడు. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నన్ను చెప్పాలని చూశాడు. నాకేం తెలియలేదు. సరే, డైమండ్స్ అన్ని ఏవి? సార్, సుమిత్ అనే ఒక అతను ఆ డైమండ్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి? వెళ్ళి చూడండి, వెళ్ళండి. ఈవిడ్ని తీసుకువెళ్ళు. రా. ఎవడరా ఇప్పుడు ఆ సుమిత్ కొత్తగా? ఒళ్ళు చాలా చల్లగా ఉంది, ఐస్ కోల్డ్గా ఉంది. ఓరి భగవంతుడా, ఇప్పుడు కద్దు తను ఎప్పుడు చనిపోయాడు? అంటే ఇదంతా డ్రామానా? ఓ నో. పూర్వీ, డైమండ్ తనతోనే ఉంది. ఆ అమ్మాయిని వదలొద్దు. ఆపు. ఏయ్, రాకీ,
రాకీ స్టాప్ ద కార్. డైమండ్స్ నావి. కాదు, డైమండ్స్ నీది కాదు, సూర్యమణిది. కానీ ఇందులో ఒక ట్రాన్స్మిటర్ ఉంది, అది మాది. ఏంటి మౌనంగా ఉన్నావు? ట్రాన్స్మిటర్? ఏమనుకున్నావు? నువ్వు మాత్రమే ప్లాన్ చేయగలవా? ఆ? ఈ డైమండ్స్లో మేము ట్రాన్స్మిటర్ పెట్టాం, అందుకే నిన్ను పట్టుకోగలిగాం. అసలు నువ్వు ఇది ఎందుకోసం చేసావో చెప్తావా? మీలాగా గవర్నమెంట్ పని చేయడానికా? ఇదంతా చూడకపోతే నా పనంతా బోర్గా ఉంటుంది. ఎక్సైట్మెంట్ కావాలి, పని కూడా కావాలి, అలాగే పని చేయాలి. అందుకనే అమిత్ని కించుని నా పనిలో పెట్టుకున్నాను. నేనే ప్లాన్స్ అన్నీ సూపర్గా చేశాను. నువ్వెందుకు విశ్వాసాన్ని చంపావు? వాళ్ళకి మీకులాగే జబ్బుంది. అన్నిటికీ క్వశ్చన్స్ అడిగేవారు, అన్నిట్లోనే టెన్షన్ పెట్టేవారు. నాకు పిచ్చి పట్టేలా చేశారు. ఆ రోజు ఏంటంటే నన్ను ఫాలో అవుతూ ట్రాక్ వరకు వచ్చారు. అలా చెప్పు, నువ్వు మాతో ఏం చెప్పావో అతన్ని నువ్వు వెంబడిస్తున్నావు అని. అవును, అబద్ధం చెప్పాను. ఆ పిచ్చోడు ఏమనుకున్నాడంటే నేనెవరినో మీట్ అవుతున్నాననుకున్నాడు. హలో, 10 నిమిషాలా? సరే, ట్రాక్ దగ్గరే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్విక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతావా? అలా అయితే నన్ను అనుమానిస్తున్నావా? నేను సందేహించలేదు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను అంతే. అది ఈ టైంలో. నిన్ను అడిగి అన్ని చోట్లకి నేను వెళ్ళాలా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాకీ. రాత్రి అయితే చాలు, నువ్వు బయటికి వెళ్ళేది నేను చూశాను. నిన్ను ఎంత లవ్ చేశానో నీకు తెలుసు. రాకీ ఏడోకు ప్లీజ్. చెట్టుదాన్నని నా పైన అనుమానిస్తున్నావు కదా. రాకీ వెళ్దాం రా ఇక్కడి నుంచి. నన్ను వదిలు. మనం వెళ్దాం, చెప్పేది విను. వదిలే. అప్పుడే ట్రైన్లో నుంచి మనీష్ బాడీ పడిపోయింది కదా? అవును, నా మనుషులు వేరే వాళ్ళ దగ్గర డైమండ్స్ దొంగలించడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ విశ్వాస్ వాళ్ళని చూశాడు. అందుకనే విశ్వాస్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. పని దాంతో అయిపోతుంది అనుకున్నాను. దాని తర్వాత తర్వాత వాడి మీద నిందలు వేసి మమ్మల్ని తిరిగేలా చేశావు. నువ్వు చేసిన ఈ పని వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి నువ్వు అర్హురాలు కావు. కానీ ప్రభుత్వం తయారు చేసిన గది నీకోసం ఎదురు చూస్తోంది.